మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ మహాసభ సభ్యులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. బీసీడీలో కొనసాగుతున్న ముదిరాజ్ కులస్తులను బీసీఏలోకి మార్చాలని, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, చెరువులపై మత్స్యకారులకు ముదిరాజ్ కులస్తులకు హక్కులు కల్పించే విధంగా జీవో జారీ చేయాలని వారు వినతి పత్రం సమర్పించారు. షరతులు లేకుండా 18 సంవత్సరాల నుండిన ముదిరాజ్ కులస్తులకు మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం చెరువులలో ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయలేదని, సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ కులస్తులకు జనాభా ప్రతిపాదన చట్టసభల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు శెట్టి నరసింహులు, జిల్లా ఉపాధ్యాయులు శ్రీనివాస స్వామి, జిల్లా నాయకులు తోట నరసింహులు, గోపా కృష్ణ, పోచయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నినాదాలు తీసుకుంటారా?